నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర కాలజ్ఞాన సహితం నిత్యపారాయణ గ్రంథము ఈరోజు మనం వచ్చేసరికి అధ్యాయం 2 చెప్పుకుందామండి. నేను ఆల్రెడీ అధ్యాయం 1 అప్లోడ్ చేశాను. మొత్తం 13 అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను కదండి. ఈరోజు మనం 2వ అధ్యాయం చెప్పుకుందాము. దానిలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాలజ్ఞానానికి సంబంధించినవి కూడా దీనిలో కొన్ని వస్తాయండి. అధ్యాయం 2లో చూద్దాం రండి. అధ్యాయం 2 వచ్చేసి మనకి అధ్యాయం 2లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర అధ్యాయం 2 బ్రహ్మంగారి దేశాటనం. శ్రీ విష్ణాంశ సంభూతుడైన వీరం బొట్లయ్య తాను ధరించిన సువర్ణమణి భూషణాలను విసర్జించి శరీరం నిండా విభూతిని పులుముకొని రుద్రాక్షమాలను మెడలో వేసుకొని కాషాయ వస్త్రాలు ధరించి దండకమలములు ఒక చేత జపమాల మరొక చేత ధరించి నందికొండ నుండి బయలుదేరి వరుసగా మహానంది, ఓంకారము, శ్రీశైల మాదిగాగల పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ అచ్చట వెలిసిన పుణ్యదేవతా మూర్తులను సేవించుకుంటూ ఆ క్షేత్రములలో తనను దర్శించిన భక్తులకు జ్ఞానభిక్ష ప్రసాదిస్తూ అచ్చటి నుండి దక్షిణాభిముఖుడై మధుర, ద్వారపతి, శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరము ఆదిగా గల పుణ్యక్షేత్రములను దర్శిస్తూ ఆయా క్షేత్రములలో భక్తులకు అద్వైతమును బోధిస్తూ సాధు సజ్జనులతో సత్సాంగత్యము చేస్తూ సర్వకాల సర్వావస్థలయందు బ్రహ్మోపాసన పరుడై బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లుతూ హరిహరపురము చేరుకున్నాడు. ఆ పురమునందు ఒక నిర్జన ప్రదేశమునందు యోగనిష్ఠా గరిష్ఠుడై సూర్యోపాసనా పరుడై నిరంతర బ్రహ్మానందమునందు నిమగ్నుడయ్యాడు. ఆనంద భైరవ యోగి గోహత్య. త్రిమూర్తులు నిర్ణయించుకున్న ప్రకారం మహేశ్వరుడు కాశీ రాజ్యానికి అధిపతి అయిన విజయ సింగు మహారాజుకు పుత్రుడై జన్మించాడు. ఆ రాజదంపతులు లేక కలిగిన ఆ బాలునికి ఆనంద భైరవ యోగి అని పేరు పెట్టారు. ఆనంద భైరవ యోగి దినదిన ప్రవర్ధమానుడై పెరిగి మహావీరుడై యవ్వనవంతుడయ్యాడు. అతడి శాస్త్రజ్ఞాన యుద్ధ విద్యా జ్ఞానాలను రాజ్యంలోని ప్రజలందరూ పదే ప్రశంసించసాగారు. ఆ ప్రజాభిమానమునకు తలవొగ్గి ఒక శుభముహూర్తాన ఆనంద భైరవ యోగికి మహారాజా పట్టాభిషేకాన్ని జరిపించి విజయసింగు వాన ప్రస్థామునకు వెళ్ళిపోయాడు. ఒకనాడు ఆనంద భైరవ యోగి తన సహాధ్యాయులైన కొందరు మేటి మొనగాళ్లతో కలిసి సమీప అరణ్యంలో వేటకి బయలుదేరారు. ఆ మహారణ్యంలో ఆనంద భైరవ యోగి దృష్టమృగాలను వేటాడుతూ మహోత్సాహంతో ముందుకు సాగాడు. అలా చాలాసేపు వేట సాగించి అలసి సొలసిన ఆనంద భైరవ యోగి ఒక నీటి కొలను సమీపాన గల వటవృక్షం నీడన విశ్రమించాడు. అతడలా సేద తీరుతుండగా ఒక గోవు పచ్చికను మేస్తూ అటుగా వచ్చి కొలను నీటితో దప్పికను తీర్చుకోసాగింది. అంతలో హఠాత్తుగా చిరతపులి గాండ్రింపు వినిపించింది. ఆ చిరతపులి ఆ గోవును వధించడానికే వస్తుందని గ్రహించి అతడు గోవుని కాపాడాలని నిశ్చయించుకుంటూ చప్పున లేచి ధనసందుకొని శరాన్ని దానికి సంధించాడు. అంతలో పొదలచాటు నుంచి పరిగెత్తుకు వస్తున్న చిరతపులి ఒక్కసారిగా పైకి ఎగిరి చెంగున గోవు మీదకు లంఘించింది. గోవుని సంరక్షించాలన్న ఆరాటంతో శరాన్ని వదిలాడు ఆనంద భైరవ యోగి. మెరుపులా దూసుకు వెళ్ళిన ఆ బాణము గురి తప్పి గోవుకు తగిలింది. ఆ గోవు అంబా అని అరుస్తూ ప్రాణాలను వదులుతూ కుప్పగూలింది. పులి పొదలమాటు చేసుకొని తప్పించుకొని పారిపోయింది. రెప్పపాటులో జరిగిన ఆ పొరపాటుకు నిరప్తుడయ్యాడు ఆనంద భైరవ యోగి. అంతలో సహాధ్యాయులు పులి అరుపులు విని అక్కడికి పరిగెత్తుకు వచ్చి ఆ గో శవాన్ని చూస్తూ అయ్యో గోహత్య అంటూ ఆర్తనాదాలు చేశారు. ఆనంద భైరవ యోగి ముంచుకు వస్తున్న దుఃఖాన్ని గొంతులో దిగమింగుకుంటూ అవునన్నట్లు తలూపాడు. మహారాజు దుఃఖాన్ని చూస్తున్న సహాధ్యాయులు ఆయన్ని అనునయిస్తూ ప్రభు, వేట అనేది క్షత్రియ ధర్మం. ఒక దుష్టమృగం బారి నుండి ఆ గోవును రక్షించడానికి మీరు బాణం వేశారే కానీ గోవుని వధించటానికి కాదు కదా.
గోబ్రాహ్మణ సంరక్షణ మహారాజు బాధ్యత. ఆ ధర్మ నిర్వహణలో పొరపాటు జరిగింది కనుక ఈ గోహత్య పాతకం నీకు అంటదు కనుక దుఃఖాన్ని మాని లేవండి, మన రాజ్యానికి వెళ్ళిపోదామని అనునయించారు. స్నేహితుల మాటలు విన్న ఆనంద భైరవ యోగి అంతటి బాధలోనూ మందహాసం చేసి, అయ్యో మిత్రులారా, సర్వశాస్త్రాలు అభ్యసించి కూడా మీరెంతటి మందమతులయ్యారు. తెలిసి తాకినా తెలియక తాకినా అగ్ని కాల్చకపోతుందా? పాపము అంతే. అందున గోహత్య మహాపాతకం క్షమించరాంది. నేను ఇటు నుంచి ఇటే బయలుదేరి దివ్యక్షేత్రాలను సందర్శిస్తూ మహాపురుషులను దర్శించి ఈ గోహత్య మహాపాతకాన్ని పాపాన్ని నశింప చేసుకున్న తరువాతనే రాజ్యానికి వస్తాను, మీరిక సెలవు తీసుకోండి అని చెప్పి తన దృఢ నిర్ణయాన్ని స్నేహితులకు తెలియజేసి అక్కడి నుండి ఒంటరిగా ప్రయాణం ఆరంభించి అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ చాలా కాలం దేశాటన సాగించి ఆఖరికి హరిహరపురం సమీపమునందే కల నిర్జన ప్రదేశంలో పద్మాసన వశిష్ఠుడై సూర్యోపాసన దీక్షా దక్షుడై దివ్య తేజస్తో విరాజిల్లుతున్న శ్రీ వీరబ్రహ్మం గారిని గమనించాడు. శ్రీ వీరబ్రహ్మం గారు విష్ణాంశ సంభూతుడు, ఆనంద భైరవ యోగి శివాంశ సంభూతుడు. శివకేశవులకు నామరూప భేదాలే కానీ వారు ఏకాత్మ స్వరూపులు కాబట్టే విష్ణువుని దర్శించగానే శివుడు ఆగిపోయారు. విష్ణు తేజస్సు అయస్కాంతం వలె శివ తేజస్సును ఆకర్షించింది. ఆనంద భైరవ యోగి సామాన్యుడు వలె వీరంబొట్లయ్య సమీపాన్ని వినయ విధేయతలతో ముకులిత హస్తద్వయుడే ఆసీనుడయ్యాడు. ఆనంద భైరవ యోగికి మంత్రోపదేశం. కొంతసేపటి తర్వాత వీరంబొట్లయ్య గారు అంటే వీరబ్రహ్మం గారండి, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారే ధ్యాన నిష్ట నుండి మేల్కొని తన సమీపాన అంజలి ఘటించి వినమ్రుడై కూర్చొని ఉన్న ఆనంద భైరవ యోగిని గాంచి మందహాసం చేసి, ఆనంద, మాయా మోహ సంబంధమైన జన్మ శరీరాన్ని దాల్చడం చేత నీవు ఎవరివో నువ్వు గ్రహించలేకున్నావు. మాయని వదిలించుకో, నువ్వు సామాన్య మానవుడివి కావు, రజితాచల వాసుడివైన శంకరుడివి అని గుర్తు చేశారు వీరంబొట్లయ్య గారు. ఆ మాటలు విన్న ఆనంద భైరవ యోగి ఆశ్చర్యంగా చూస్తూ, నిజమా స్వామి, నేను శంకరుడినా? అయితే తమరెవరు? నా ఈ జన్మ కారణం ఏమిటి అని ప్రశ్నించాడు విస్మయంతో. వీరంబొట్లయ్య గారు మందహాసం చేసి, శంకర, మర్చిపోయావా? నేను శ్రీమన్నారాయణుణ్ణి. ఆనాడు భూదేవి మొర ఆలకించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠించడానికి త్రిమూర్తులమైన మనము ఈ భూలోకమున మానవులమై జన్మించవలనని నిశ్చయించుకున్నాము. నువ్వు కాశీరాజు కుమారుడిగా జన్మించి ఆనంద భైరవ యోగి అన్న పేరుతో పెరిగావు. నేను పరమాచార్య దంపతులకు నీ అనుగ్రహ ప్రసాదంగా కుమారుడినై జన్మించి వీరంబొట్లయ్య అన్న పేరుతో వీర భోజయాచార్యుల వారింట పెరిగాను. మన త్రిమూర్తుల్లో మరొకడైన బ్రహ్మ ఈ భూలోకంలో అన్నాజయ్య అను పేరుతో జన్మించి అనంతరం సన్యసించి బ్రహ్మానందుడు అను నామముతో సన్యాసే సంచరిస్తాడు. జన్మ సంబంధమైన విష్ణుమాయ ప్రభావం వల్ల నీ యథార్థ స్వరూపాన్ని నువ్వు మర్చిపోయావు. ఆ మహావిష్ణువుని నేనే కాబట్టి నాకు భూత భవిష్య వర్తమానములను గ్రహించే దివ్యజ్ఞానం ఉన్నది అని వివరించారు. బ్రహ్మంగారి వాక్కులను ఆలకించిన ఆనంద భైరవ యోగి మరింత విస్మయంతో, స్వామి, నేను త్రిమూర్తుల్లో ఒకడైన శివుడైనప్పుడు నాకు ఈ గోహత్య పాతకం సంక్రమించడం ఏమిటి? త్రిమూర్తులకు కూడా ఇలాంటి పాతకాలు తప్పవా అని ప్రశ్నించాడు ఆశ్చర్యంతో. బ్రహ్మంగారు చిరునవ్వు నవ్వి, శంకర, మనము త్రిమూర్తులమైనంత మాత్రం చేత మన స్వయంకృత అపరాధాలు నశించవు. ఎంతటి వారైనా ఆ పాపఫలాన్ని అనుభవించక తప్పదు. కనుక నేటి గోహత్య మహాపాతకమును నీవు అనుభవించి తీరాలి. గోహత్య మహాపాతకం ఫలితంగా నువ్వు త్వరలో మహమ్మదీయ వంశం నందు పుట్టి నాకు శిష్యుడివై లోకంలో సుజ్ఞానమును ప్రచారం చేయుచు సిద్ధుడు అన్న నామంతో ప్రసిద్ధి చెందుతావు. అప్పుడు నీవు వనరించిన గోహత్య మహాపాతకం నశిస్తుంది. తొలుత అత్రి మహర్షి నాకు వీరంబొట్లయ్య అని పేరు పెట్టక ఈ ప్రాంతవాసులు నన్ను వీరప్పయాచార్యులు అన్న పేరుతో సంబోధిస్తున్నారు. మరి కొంతకాలం తర్వాత నేను కందిమల్లయ్య పల్లెకు చేరుకుంటాను. అక్కడే వీరబ్రహ్మేంద్ర స్వామి అన్న పేరుతో నా మహత్తులు ప్రదర్శిస్తాను. నా బోధనలతో భక్తులను ఉద్ధరిస్తాను. కాలజ్ఞానం రచించి భవిష్యత్తును లోకానికి చాటుతాను. కులమతాల కుళ్ళును కడిగి సహపంతి భోజనాలు పెడతాను. విశ్వబ్రాహ్మణ కులంలో అవతరించిన నన్ను పంచానన బ్రహ్మనైన
నన్ను వీరబ్రహ్మం అని కూడా భక్తులు సంబోధిస్తారు. ఆ సమయంలో నువ్వు నా దర్శనాన్ని పొంది నా శిష్యుడివై తరిస్తావు అని తెలిపారు. అంతటా ఆనంద భైరవ యోగి ఎవరో కాదండి, శివ అంశే అన్నమాట. ఆనంద భైరవ యోగి చేతులు జోడించి, పురాణ పురుష శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర లయకారకుడినైన నాకు ఈ గోహత్య పాతకమునకు తోడు ఈ తురుష్క జన్మం తప్పదా? ఈ విచిత్ర సంకట స్థితి నుండి నేనెలా ఉపశమనాన్ని పొందగలను? స్వామి, నీవే నాకు దారి చూపించు, తరుణోపాయాన్ని అనుగ్రహించుమని ప్రార్థించాడు. ఆ ప్రార్థనలకు దయార్థ హృదయుడైన స్వామి దయదలిచి అభయహస్తమిచ్చి, నాయన విచారించకు, నీ గోహత్య పాపము నశింపచేయడానికే, నీ ద్వారా జగత్తుకి సుజ్ఞానాన్ని అనుగ్రహించడానికే నీకు పునర్జన్మని ఏర్పరిచాను. నేను బోధించబోయే మహామంత్రమును నిరంతరం స్మరించు. ఈ మహామంత్రాన్ని స్మరించిన వారు ధన్యులవుతారు. నా విశేష అనుగ్రహం సిద్ధిస్తుంది. మరెవరికైనా నువ్వు ఈ మహామంత్రాన్ని బోధించవచ్చును. దీని ప్రభావం అపారం. అట్టి మహామంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను అని చెప్పి బ్రహ్మంగారు మూలమంత్రాన్ని ఉపదేశిస్తున్నాయన నిత్య జప తప అనుష్ఠానం చేసిన పెదప మనస్సును నిశ్చలమనొచ్చుకొని ద్వాదశాక్షరి మహామంత్రమేన నా ఈ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మనే నమః మహామంత్రాన్ని జపిస్తూ దశవిధ నాదములైన జల, బేరి, డమరుక, కైరి, గండ, కహల, కింకరి, వేణు, భ్రమర, ఓం కారాదులను నీలో ప్రతిష్ఠించుకొని బ్రహ్మోపాసకుడవై తరించు. నేను ఉపదేశించిన ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మనే నమః అనే నా మహామంత్రాన్ని నిత్యపారాయణం చేసిన వారు సర్వపాపము నుండి విముక్తులై ధన, కనక, వస్తు, వాహనాలతో, కుటుంబ వృద్ధితో చిరకీర్తి గడించి అంత్యమున పరమపదమును పొందగలరు అని తెలిపి, నాయన ఇక నీ కాశీరాజ్యమునకు క్షేమముగా తిరిగి వెళ్ళు అని చెప్పారు. బనగానపల్లెలో వీరబ్రహ్మం గారు ఆనంద భైరవ యోగికి బ్రహ్మోపదేశం చేసిన అనంతరం వీరప్పయాచార్యులు హరిహరపురమును వదిలి హంపి, విరూపాక్షం, అహోబిలం, మహానంది, ఓంకారం తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించి బనగానపల్లె చేరుకున్నారు. గరిమరెడ్డి అచ్చమ్మ గారి ఇంటికి చేరుకున్నారు. ఆ రాత్రంతా ఆమె ఇంటి ముందున్న గట్టుపై పవలించారు. తెలతెలవారుతుండగా నిత్య గృహకృత్యాల నిమిత్తం ఇంట్లోంచి బయటికి వచ్చిన అచ్చమ్మగారు గుమ్మం బయట గట్టుపై పిచ్చివాని వలె కూర్చొని ఉన్న వీరప్పయాచార్యుల వారిని అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని చూచి ఆశ్చర్యపోయారు. స్వామివారు ప్రసన్నంగా చూసి, అమ్మ, నన్ను వీరప్పయాచార్యులు అంటారు. మాది బ్రహ్మాండపురము. ఈ గ్రామంలో నువ్వు శ్రీమంతురాలివని తెలిసి వచ్చాను. మీకు ఇష్టమైతే నేను మీ గోవులను కాస్తాను. రోజు నాకు పట్టెడన్నం మాత్రం మూటగట్టి ఇవ్వండి. మీ ఇంట మాత్రం భోజనం చెయ్యను అని చెప్పారు. అచ్చమ్మగారు స్వామివారిని తన ఇంట్లోకి తీసుకొని పోయి ఉండడానికి వసతి చూపించి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ మరునాటి ఉదయాన్నే అచ్చమ్మగారు రాగి సంకటి ముద్దను గుడ్డలో మూటగట్టి, స్వామి, ఇదిగో సంకటి మూట, ఇదే మీకు భోజనం, ఇక మీరు గోవులను మేతకు తోలుకుపోండి అని చెప్పి సంకటి మూట చేతికిచ్చింది. స్వామివారు ఆ మూటను భుజాన వేసుకొని ఆలమందలను తోలుకొని రవ్వలకొండ వైపు కొంత దూరం ప్రయాణించి ఆవులను ఒక చోట గుంపుగా నిలిపి ఆ గుంపు చుట్టూ గుండ్రంగా ఒక గీత గీశారు. బ్రహ్మంగారు కాలజ్ఞానం లిఖించుట. అనంతరం స్వామివారు అక్కడే ఉన్న ఒక తాటి చెట్టు వద్దకు వెళ్ళగా ఆ తాటి చెట్టు తనంత తానుగా కిందికి వంగింది. అప్పుడు స్వామివారు ఆ తాటి చెట్టులోని మువ్వను కోసుకొని గులజారి ముళ్లను తీసుకొని రవ్వలకొండలో ఒక గుహలోనికి వెళ్ళి అక్కడ సమున్నతమైన శిలాఫలకంపై సుఖాసీనులై ఆ తాటి ఆకులపైన గులజారి ముళ్లతో కాలజ్ఞానం లిఖించనారంభించారు. ఇలాగే ప్రతిరోజు స్వామివారు ఆవుల మందలను తోలుకురావడం, ఆ గుంపు చుట్టూ గుండ్రటి గీత గీయడం, స్వామివారిని చూడగానే తాటి చెట్టు తనంతట తానుగా కిందికి వంగడం, స్వామివారు తాటి ఆకులు కోసుకోగానే ఆ చెట్టు తనంత తానుగా మరలా యథాస్థితి పొందడం, అనంతరం స్వామివారు గృహలో ప్రవేశించి కాలజ్ఞానాన్ని రచించడం నిత్యకృత్యంగా సాగుతుంది. ఇలా జరుగుతుండగా ఒకరోజు ఆ గ్రామస్తులు ఆ దారినే వస్తుంటే అచ్చమ్మగారి ఆలమంద ఒకే చోట గుంపుగా ఎటూ కదలకుండా ఉండడం కంటబడింది. ఆ వింతని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని వాళ్ళు వెంటనే అచ్చమ్మగారి వద్దకు వెళ్ళి జరిగిందంతా విపులంగా ఆమెకు తెలియజేశారు. ఆమెకు కూడా ఆ వృత్తాంతం వింతగానే తోచింది.
ఆమె వాళ్ళను పంపించేసి ఆ వింత ఏమిటో తానే స్వయంగా చూసి తేల్చుకోవాలని నిశ్చయించుకుంది. ఆ మరునాడు స్వామివారు యథాప్రకారం గోవులను తోలుకొని బయలుదేరారు. స్వామివారు కొంత దూరం వెళ్ళిన తరువాత అచ్చమ్మగారు ఆయన కంటపడకుండా నెమ్మదిగా ఆయనని అనుసరించి నడవసాగారు. ఇక్కడ ఆమెని అని ఇచ్చారండి, ఆయన్ని అంటే వీరబ్రహ్మం గారిని అనుసరించి నడవసాగారు. అచ్చమ్మగారు ఆయన కంటపడకుండా. స్వామివారు యథాప్రకారం గోవులను యథాస్థానంలో నిలిపి వాటి చుట్టూ గీత గీశారు. తాటి చెట్టు వద్దకు వెళ్ళి కిందికి వంగిన తాటి మువ్వను కోసుకొని గుహలోనికి వెళ్ళారు. ఆ గుహలో తన సముచితాసనంపై సుఖాసీనులో యథాప్రకారం కాలజ్ఞానమును లిఖించసాగారు. ఆ గుహలో కనిపించిన అపూర్వ దృశ్యం అచ్చమ్మ గారిని సంభ్రమాశ్చర్యాలు గురిచేసింది. స్వామివారు కాలజ్ఞానం రాస్తున్న ఆ గుహ అద్భుతమైన వెలుగుతో ప్రకాశిస్తుంది. అందులో స్వామివారు ఆసీనులో ఉన్న శిలాఫలకం 1000 శిరస్సులున్న ఆదిశేషుడి వలె వెలుగొందుతుంది. ఆ ఆసనంపై పద్మాసనాధారి అయి సుఖాసీనుడైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు వైకుంఠవాసి అయిన శ్రీమన్నారాయణ వలె దివ్య తేజస్తో ప్రకాశించసాగారు. ఆయన దృష్టిని తాటి ఆకులపై లగ్నం చేసి తదేక దిశతో కాలజ్ఞానమును లిఖిస్తున్నారు. కలయో వైష్ణవ మాయయో అన్నట్లు ఆ అద్భుత దివ్య దృశ్యాన్ని దర్శించిన అచ్చమ్మగారు అనూహ్యమైన తన్మయత్వంలో మునిగిపోయారు. స్వామివారు సామాన్యులు కారని, ఆయన భూమికి అవతరించిన దివ్య పురుషులని, తన ఇంట పశుల కాపురే అజ్ఞాత జీవితాన్ని గడుపుచున్నాడని ఆమెకు అవగతమైపోయింది. క్రమక్రమంగా సాయంకాలమైంది. స్వామివారు తాను వ్రాస్తున్న కాలజ్ఞానమును ఆ గుహలోనే యథాప్రకారం దాచిపెట్టి బయటికి వచ్చి ఆవులను తోలుకొని అచ్చమ్మగారింటికి చేరుకున్నారు. స్వామివారు రాగానే చప్పున వారి పాదాలపై వాలి, తండ్రి, నీవెవరో తెలియక ఇంతకాలం పొరపడ్డాను. నువ్వు నిజంగా వైకుంఠవాసుడివేనని నాకిప్పుడు అర్థమైంది. పరమాత్మ, నిన్ను పశులు కాపరిగా పెట్టుకోవడానికి నేను పుణ్యం చేశానా లేక పాపం చేశానా? తండ్రి జగన్నాథ, ఇంతకాలం నీవెవరివో తెలుసుకోలేక నీ పట్ల నిర్లక్ష్యంగా మూర్ఖంగా ప్రవర్తించాను. నా తప్పును మన్నించు. దేవా, దేవాది దేవా, నా పాపాలను క్షమించు మంటూ అచ్చమ్మగారు కన్నీళ్లతో స్వామివారి పాదాలను అభిషేకించింది. ఆమెలో ఉదయించిన భక్తి తత్పరతకు, వైరాగ్య భావనకు సంతసించిన స్వామివారు, అమ్మ, కార్యార్థినే వచ్చిన నేను నా జన్మరహస్యాన్ని దాచిపెట్టాను, కానీ ఇందులో నువ్వు చేసిన తప్పేముంది? నువ్వు పవిత్రాలువి కనుకునే నేను నా కార్యస్థానముగా ఈ బనగానపల్లెని నీ ఇంటిని ఎంచుకున్నాను కనుక ఇందులో నీ దోషమేమీ లేదు. కనుక దుఃఖాన్ని దిగమింగి ఊరడిల్లుమని స్వామివారు ఆమెకి అనునయించారు. ఆమెను అంతటా అచ్చమ్మగారు కన్నీళ్లు తుడుచుకొని చేతులు జోడించి, స్వామి, నేను తెలిసో తెలియకో తమ పట్ల ఏమైనా అపచారాలు చేసి ఉంటే వాటినన్నిటినీ మన్నించి నాకు బ్రహ్మోపదేశమిచ్చి నన్ను ఉద్ధరించండి అని ప్రార్థించింది. స్వామివారు ఆమె కోరికను ఆమోదిస్తూ, తల్లి, నీ కోరిక తప్పక నెరవేరుస్తాను. రేపు ఉదయమే మనము యాగంటి క్షేత్రమునకు వెళ్దాము. అక్కడ నీ మనసులో ఉన్న సంశయాలన్నీ తీర్చి నీకు బ్రహ్మోపదేశం ఇస్తాను అని చెప్పి ఆమెను ఆశీర్వదించారు. అచ్చమ్మ గారికి బ్రహ్మోపదేశం ఇచ్చిన బ్రహ్మంగారు ఆ మరునాడు వేకువజామునే స్వామివారు మేల్కొని కాలకృత్యములు ముగించుకున్న అనంతరం వారు యాగంటి క్షేత్రానికి బయలుదేరారు. ఆ క్షేత్రంలో యాగంటేశ్వరిని సేవించుకొని ఆ పక్కనే ఉన్న కొండపైకి వెళ్ళి ఒక నిర్మల స్థలమందు ఒక శిలాఫలకంపై స్వామివారు ఆసీనులు కాగా ఆయన పాదాల చెంత అచ్చమ్మగారు ఆసీనులయ్యారు. స్వామివారు ప్రసన్నంగా ఆమెను చూస్తూ, అమ్మా, నీ మనసు నిర్మలమైనది. నువ్వు బ్రహ్మోపదేశాన్ని పొందడానికి అర్హురాలి వయ్యావు కనుక భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపించు. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అని ఆమెకు బీజ సంపుటంతో కూడిన ఆ మహామంత్రాన్ని ఉపదేశించి, తల్లి, నీవు నిత్యం భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తే ఇదే నీకు సద్గతికి దోవ చూపిస్తుంది. ముందు ముందు నీకు అద్వైతాన్ని కూడా బోధిస్తాను అని చెప్పారు. అచ్చమ్మ గారు మంత్రోపదేశాన్ని పొందిన ఆనందంతో స్వామివారి పాదాలను ముమ్మారు భక్తితో కళ్ళకద్దుకొని అనంతరము చేతులు జోడించి, స్వామి, రవ్వలకొండ గుహలో తమరేదో గ్రంథం రాస్తుండగా నా కళ్ళతో చూసి ఆనందించాను స్వామి. ఆ గ్రంథము దేనికి సంబంధించినది? ఆ గ్రంథంలోనున్న విషయాలను నాకు బోధించండి అని వేడుకొంది. వీరబ్రహ్మం గారు మందహాసం చేసి, అమ్మ, నేను వ్రాసిన ఆ గ్రంథాన్ని భవిష్య గ్రంథము అని దేవతలు మహర్షులు స్తుతిస్తారు.
ఆ గ్రంథంలోనున్నవన్నీ దేవరహస్యాలు. అవి సామాన్య మానవులకు సులభంగా బోధపడవు. కేవలం బ్రహ్మజ్ఞానులకు మాత్రమే ఆ భవిష్య గ్రంథము బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. అయితే ఆ భవిష్య గ్రంథాన్ని సామాన్య మానవులకు చేరువ చేయాలనే లక్ష్యంతో నేను దాన్ని నేటి మానవ భాషలో రచించాను. దానికి కాలజ్ఞానం అని పేరు పెట్టాను. ముందు తరాల వారి గ్రంథాన్ని బ్రహ్మంగారి కాలజ్ఞానం అని వాడుకగా పిలుచుకుంటారు. ఈ కాలజ్ఞానాన్ని తెలుసుకొని నా భక్తులై నన్ను ఆశ్రయించిన వారు ఇహపర సుఖాలను పొంది తరిస్తారు. ఇప్పుడు నీవు బ్రహ్మజ్ఞానమును పొందుటకు తగిన అర్హతను సంపాదించావు కనుక నీకు నా కాలజ్ఞానమును బోధిస్తాను, శ్రద్ధగా ఆలకించు అని చెప్పి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తాము రచించిన కాలజ్ఞానాన్ని అచ్చమ్మ గారికి ఈ విధంగా బోధించారు. అచ్చమ్మ గారికి బ్రహ్మంగారు బోధించిన కాలజ్ఞానం. ధర్మదేవత కలియుగము 4808 సంవత్సరముల తర్వాతను భూలోక మందలి పుణ్యస్థలముల్లో మాత్రమే తిరుగాడుచుండెను. పాపములు పెరుగును, కలహములు అధికములగును. మితి తప్పిన తిండి, మితిమీరిన నిద్ర వల్లను జీవులు నిలిచిన తావున నిలవక సంచారం చెయ్యుదురు. శాంతమూర్తులు కోపిష్ఠులయ్యెదురు, నీచులు మిక్కుటమౌదురు. వర్ణాశ్రమ ధర్మములు చెడును, అధికులు అనామకులను ఆశ్రయింతురు. రాజులు రాజ్యములను విడిచి నీచ పనులకు పాల్పడి దేశములందు ద్రిమ్మరులగుదురు. శిలలు కండలను గక్కును, వాటిని తినుటకు గ్రద్దలు వచ్చి చచ్చును. ఆ చచ్చిన గద్దలను పట్టుకొని ప్రజలు పిచ్చిగంతులు వెయ్యుదురు. బెండ్లు మునుగును, గుండ్లు తేలును, కొండ మండును. కడుపు మంటలు బుట్టి కొందరు సత్తురు. నోటిలో బొబ్బలు బుట్టి రక్తం గక్కుకొని గుండెలు పగిలి నడి నెత్తి పగిలి కొందరు సత్తురు. పశువులు గుంపులు గుంపులుగా చచ్చును. అన్యదేశీయులు భారతదేశం యావత్తు పరిపాలించెదరు. ఆ కాలమున అందరూ వారి విద్యలు నేర్తురు. వర్ణము లేక మగును, ఎడ్లు లేకుండా బండ్లు నడుచును. మంచినీట దీపం వెలుగును. పులి మేక ఒక చోట నీరు త్రాగును. ఊరూరా జనులు కలహములతో కొట్టుకు జత్తురు. కులధర్మములు అడుగంటును. జాతి సంకరం కలుగును. కలహములచే కొట్టుకొని కొందరు సత్తురు. పాడి పంటలు పెరుగును. తండ్రి కొడుకులు కలహింతురు. వావి వరసలు చెడును. జీవ బ్రాహ్మణ దూషణ గురుదూషణ జరుగును. దొంగల బెడద, రోగముల బాధ, అగ్ని భయము అధికంలగును. ఒకరి ఆస్తి వేరొకరు అపహరింతురు. వన్యమృగముల పల్లెసీమలు చేరును. ఏనుగు పంది పిల్లను కనును. పంది కోతి పిల్లని కనును. వేసిల వ్యామోహముచే దరిద్రులగుదురు. వేదము మాలలు నేర్తురు. చోళమండలం నశించును. వెంపలి మొక్కలకు నిచ్చెన్ను వేసుకు ఎక్కడి వారు పుట్టెదరు. విజయనగరం పూజలు అందుకొని కొన్ని రోజులు చెడిపోవును. కాశీ 40 రోజులు పాడుబడును. కురుక్షేత్రంలో జనులు మూకలుగా నరుక్కొని మృత్యులయ్యెదరు. 12 రోజులు గోదావరి నదిలో నీరు సమసి తదుపరి ఉప్పొంగును. కాళహస్తీశ్వరుని ద్వారపాలకులు గుద్దులాడు కొందురు. వెంకటేశ్వరుని దక్షిణహస్తం అదురును. మంగళగిరిలో వైష్ణవులు కలహముచే యుద్ధమునకు తలపడుదురు. కుక్కలు గుర్రాలను చంపును. పగలు చుక్కలగుపడి కొన్ని గ్రామముల జనులు నశింతురు. కొండవీటి రాతిగరుడ స్తంభం పడి జనులు నశింతురు. 5000 సంవత్సరములు కలియుగం గడిచిన అనంతరము కాశీలో గంగ కనపడదు. కంచి కామాక్షి ఒక జాము గిరగిరా తిరుగును. బెంగుళూరు కామాక్షి రక్తం గక్కుతుంది. వేప చెట్టు నుండి అమృతం గారుతుంది. మాచల్ల రాజులొక మదవతి వల్ల సమసిపోతారు. చెన్నకేశవుని మహిమలు సన్నగిల్లిపోతాయి. కారంపొడి కలహాల వల్ల రాజులు నశిస్తారు. శ్రీశైల దక్షిణాన గాలివానల వల్ల గుండ్లు దొల్లుతాయి. రత్తపు వాన కురుస్తుంది. దండలు పగిలి కాకులు గ్రద్దల్లా ఆకాశంలో ఎగురుతాయి. రాతి గుంటల్లో రక్తం చీము కారుతుంది. ముక్కు పచ్చలార్ని పసిబిడ్డలు మాట్లాడుతారు. మింటి చుక్కలు నేల రాలును. కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున వింతయైన చుక్కల బుట్టి 5 నెలలు ప్రకాశించును. కర్ణాటక దేశమున లక్ష్మీ కదలాడును. నిక్షిప్త నిధులను మహమ్మదీయులు అపహరింతురు. అటుపై వెలమరెడ్డి రాజులు కూడా కొంచెం కొంచెముగా అపహరింతురు. మలయాళ మందలి మందపాలుడు మానవులతో మాటలాడును. తిరుపతి మార్గం కట్టుబడును.
నెత్తుటిచే భూమి తడియును, కొండవలే ఎముకలు ప్రోగులు పడును, దుష్టగ్రహములు విజృంభించును, ప్రజలు హాహాకారములు చేతురు, కాకులు వికారముగా కుయ్యును, జాము జాముకు నక్కలరిసి కొందరు నష్టమయ్యెదరు. కర్ణాటక దేశంలో గుడులు మహమ్మదీయుల వలన నాశనం అవుతాయి, రాతి రథాలు విరిగి పడతాయి, దేవ బ్రాహ్మణులు ఆచార శూన్యులై కటిక దరిద్రులవుతారు. శ్రీశైల భ్రమరాంబ గుడిలో 2 తలల బంగారు మొసలి కనబడి ఆమెలో లీనమవుతుంది. ఉదయగిరి శిఖరం మీదకి అమావాస్య రాత్రి అందు చక్రాంకితుడై పరమహంస ఎక్కినందున చంద్ర గ్రహణమని ప్రజలు భ్రమపడతారు. హరిహర్ల ఆలయాల్లో రక్తం పుడుతుంది. 2 బంగారు హంసలు ఆలయాల్లో వచ్చి పట్టణాల మీద వనాల మీద విహరిస్తాయి. వాటిని పట్టుకుంటామని పాపాత్ములు కన్నులు గానక లక్షలాది చత్తురు. ఆకాశమున తూర్పు పడమలకు చెంగావి చీరబట్టినట్లుగా పడుతుంది. కొంతలలో ఘనార్భాటములు వినబడుతవి. ఆకాశంలో పొగలు మంటలు పుడతాయి. 6 మతాలు ఒక్కటవుతాయి. ఆహాకారాలు ఆకాశమున ముట్టుతున్నాయి. అర్ధరాత్రి ఘంటారావం శంఖధ్వని వినపడుతుంది. ఒకరి ఇల్లాలు ఇంకొకరి పాలవుతుంది. పుణ్యాత్ములు నన్ను గురించి చెప్పుకుంటారు. పుణ్యాత్ములు బతుకుతారు, పాపాత్ములు నశిస్తారు. పుణ్యస్థలాలు దేవాలయాలు పాడుబడిపోతాయి. తిరుపతిలో తురకలు చండాలురు పూజలు చేస్తారు. వెంకటేశ్వరుని సొమ్ము దొంగలించబడుతుంది. తిరువల్లూరులోని వీరరాఘవ స్వామి వారికి తిరుమేనం చేస్తారు. అందువలన ఆయనకు కుండలాది పట్టును. పుణ్యస్థలాల్లో 6 దుష్టులు ఆవిర్భవిస్తారు. కృష్ణా గోదావరిల మధ్య జనులు గుంపులుగా చేస్తారు. అందువల్ల శీత జ్వరాలు కలిగి కొందరు నశింతురు. కృష్ణా మధ్య బంగారు రథం కనిపిస్తుంది. దాన్ని చూచిన వారు గుడ్డివారవుతారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ విధంగా తమ కాలజ్ఞానాన్ని అచ్చమ్మ గారికి బోధించి, అమ్మా, ఇంకా అనేకమైన జీవరాశుల రహస్యాలున్నాయి. ఈ వింతలన్నీ కలియుగ చివరి పాదమున నేను వీరభోగ వసంతరాయులనై వచ్చే వరకు జరుగుతుంటాయి. నన్ను భక్తితో నమ్మి నా కాలజ్ఞానాన్ని పూజించిన వారికి, పురాణముగా చెప్పేవారికి, వినేవారికి, నా చరిత్రను చదివిన వారికి అష్టైశ్వర్యాలు సమకూరతాయి. నా భక్తులైన వారికి మోక్షం కరతాల మలకమవుతుంది. నీవు అహర్నిశలు నన్నే ధ్యానించు, నీకు బ్రహ్మత్వము తప్పక సిద్ధిస్తుంది అని తెలిపి అచ్చమ్మ గారిని ఆశీర్వదించారు. శ్రీ స్వామివారు అచ్చమ్మగారు ఆ కొండపై ముచ్చట్లాడటం చేత ఇప్పటికే ఆ కొండ ముచ్చట్లు అని పిలువబడుతుంది. అనంతరం వీరబ్రహ్మం గారు అచ్చమ్మగారితో కలిసి కంది మల్లయ్య పల్లెకి తిరిగి వచ్చారు. అక్కడ అచ్చమ్మ గారింటి వద్ద ఉన్న ఒక పాత్రలో స్వామివారు తాను వ్రాస్తున్న కాలజ్ఞానం తాళపత్రాలన్నీ ఉంచి పాతరను మూసివేశారు. కొంతకాలానికి ఆ పాతరపై ఒక చింత చెట్టు మొలిచింది. కాలజ్ఞాన పాతరపై మొలిచిన చింత చెట్టు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు రచించిన 14,000 కాలజ్ఞానములను దాచిన పాతరపై మొలిచిన చింత చెట్టు 2 పంగలు కలిగి సుమారు 50 మూరల ఎత్తు, ఒక చిన్న గది వెడల్పు కలిగి ఉంది. ఆ చెట్టు మొదలు చుట్టూ వలయము సుమారు 1 గజం ఉంటుంది. ఆ చెట్టుకు కాసే కాయలన్నీ లోపల కాటుకబట్టి ఉంటాయి. ఆ కాయలను తినటానికి ఎవరూ ఉపయోగించరు. ఏదైనా ఉత్పాతం జరిగే ముందు ఆ చెట్టుకి పూచిన పూతంతా ఒక రాత్రే రాలిపోతుంది. కలరా తదితర వ్యాధులు సంభవించుటకు గుర్తుగా ఆ చెట్టు 2 కొమ్మల మధ్యనున్న పంగలో రక్తం మాదిరి కారుతుంది. అది గడ్డగట్టి కుంకుమలాగా ఉంటుంది. సుమారు 800 సంవత్సరముల నుండి దుష్టాంతములు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఆ చెట్టు ఇప్పటికీ కూడా చూడటానికి పొన్న చెట్టు కంటే కొంచెం ఎత్తు ఉంటుంది. ఆ చెట్టుకి ఈనాటికి కూడా నిత్య ధూప దీప నైవేద్యాలు జరుగుతున్నాయి. అచ్చమ్మ గారు బనగానపల్లెలోనే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కోసం ఒక మఠాన్ని కట్టించారు. ఆ మఠంలో బ్రహ్మం గారు సంసారాన్ని వదిలి విరాగి అయిన అచ్చమ్మ గారు తపస్సు చేసుకోసాగారు. ఆ విధంగా కొంతకాలం గడిచింది. ఇది అండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర అధ్యాయం 2 అండి. అధ్యాయం 2 సమాప్తం. అధ్యాయం 3 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసుకున్నామండి. అయితే మీరందరూ కూడా ఈ యొక్క ప్రతి ఒక్క అధ్యాయాన్ని చూసి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జీవిత చరిత్రని తెలుసుకుంటారని, మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో ఏం చెప్పారో అని తెలుసుకుంటే మనకి చక్కగా అన్నీ తెలుస్తాయండి. మనకి బ్రహ్మంగారి గురించి చాలా మంచిగా
అవగాహన అనేది వస్తుంది. మనం ఈ చిన్న వీడియో అయినా ఇవి చూడటం వల్ల నేను ఈ స్టోరీ అనేది అప్లోడ్ చేస్తాను. మొత్తం 13 అధ్యాయాలు ఉంటాయండి. ఇది 2వ అధ్యాయము. మీరందరూ కూడా చక్కగా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని, మీకేమన్నా దేవుడు పరంగా కంటెంట్లో ఏమన్నా కావాలన్నా నేను చక్కగా అప్లోడ్ చేస్తానండి. మీకు ఏదైనా కావాలన్నా కూడా నా కామెంట్ పెడితే నేను అప్లోడ్ చేస్తానండి. నా యొక్క ఛానల్ని లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుని అమూల్యమైన కామెంట్ని పెడతారని, అలానే మీరందరూ కూడా నా ఛానల్ని ఆదరిస్తారని. ఎందుకంటే ఈ దేవుడి గురించి కంటెంట్ అన్నది మనం పెద్దవాళ్ళం ఇది తెలుసుకొని పిల్లలకు కూడా చెప్తే పిల్లలు కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా వ్యవహరించాలి అన్నది మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి అన్న ఉద్దేశంతో నేను భక్తి ఛానల్లో ఇలా పండుగల గురించి కానీ దేవుళ్ళ యొక్క జీవిత చరిత్రలను కూడా అప్లోడ్ చేస్తున్నానండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరం అన్ని చోట్లకి వెళ్ళినప్పుడల్లా బుక్స్ తేవాలంటే మన ఇంట్లో ఒక లైబ్రరీయే తయారైపోతుందండి. నా దగ్గర నాకు దేవుళ్ళు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇట్లా యూట్యూబ్లో నేను ఖాళీగా ఉన్నాను. నేను ఎంఎస్సి బీఈడీ చదివానండి. అయితే మా బాబు 2nd ఇయర్ బాబు స్కూల్కి వెళ్ళే అవకాశం లేక నేను ప్రజెంట్ ఇంట్లో ఖాళీగా ఉంటున్నానని, ఆ సమయాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను ఇలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి. ఖాళీగా ఉంటాను దేనికి, నాకు దేవుడు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి దేవుడి వీడియోలు అప్లోడ్ చేద్దామన్న ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నానండి. కాబట్టి నా ఛానల్ని అందరూ మంచిగా ఆహ్వానిస్తారని, ఆదరిస్తారని కోరుకుంటూ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.